కళ్యాణ్ కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది. ఫస్ట్ వీక్ నుంచి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్. సో కళ్యాణ్ కి నాకు ఒక టామ్ అండ్ జెర్రీ, నేను ఎపిసోడ్ లో కూడా చెప్తాను నా బాబాయ్ కొడుకు, అలా ఇప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలానే ఉంటాం. దట్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్స్. అంటే తనుజతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు లాస్ట్ వీక్ లో ఫ్రెండ్షిప్ బాగా క్లోజ్ అయ్యారు. అలా ఏం లేదు, ఫస్ట్ వీక్ నుంచి ఫ్రెండ్స్ మరి మీరు కొంచెం ఎక్కువ క్లోజ్ అయ్యారు. లొల్లి పెట్టుకున్నారు అనుకో ఆమెతో ఎవరైతే క్లోజ్ ఉంటున్నారో అందరు బయటకు వచ్చారు. ఆఖరి పరిణి గారికి బయటకు పోయి వచ్చారు మేడం. అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను తనతో ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. అండ్ మధ్యలో బొమ్మల టాస్క్ అప్పుడు నాకు తనతో పెద్ద గొడవలే అయ్యాయి. అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను. సో ఐ డోంట్ థింక్ సో తనతో గొడవ పెట్టుకుంటున్నాను. రితు గారు, అయితే మీకన్నా భరణి గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు. ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు. ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి? మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అంటే బిగ్ బాస్ ఏమైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటారా? బయటకు వెళ్ళిన పర్సన్ ని మళ్ళీ తీసుకుని రావడము, ఆయన తక్కువ గేమ్స్ ఆడినా కానీ ఎక్కువ గేమ్స్ ఆడిన మిమ్మల్ని బయటకు తీసుకురావడము ఎంతవరకు అది అన్ఫెయిరే కదా? బిగ్ బాస్ ప్లాన్ ఏమైనా ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. అంటే ఆ టీం ఉంది, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు శ్రీజ అండ్ బర్ని గారు ఇద్దరు వచ్చారు, తర్వాత గేమ్స్ ఆడారు, బర్ని గారు గెలిచారు. సో అందుకే ఉంచారేమో అని వాట్ ఐ ఫీల్. శ్రీజ ఏవి ఇప్పటివరకు ఇవ్వలేదు, మీ ఏవి ఇచ్చేసారు, శ్రీజ ఏవి ఇవ్వలేదు. మరి ఆమెకి అన్యాయం ఎందుకు చేశారు బిగ్ బాస్? నేను ఇప్పుడే మీకు తెలుసుంటది కదా, మినిమం తెలియాలి కదా. ఒక పిఆర్ టీమ్ పెట్టుకోవాలి, ఇంత పెట్టుకోవాలని నేను చేసుకుని వెళ్ళలేదు. 2 days ముందే కన్ఫర్మ్ అయ్యాను, అప్పటికప్పుడు వెళ్ళాను. సో ప్రతి వీడియో కింద తనుజ డబ్బా కొట్టడం చూడలేకపోతున్నాం మేడం. అందుకనే బాధ. మీ అంత గేమ్ అయితే తనుజ గారు ఆడలే మేడం. టూ బి ఫ్రాంక్ చెప్తాం. ఏం ఆడలే మేడం, ఏం ఆడే మేడం, రోజు చూస్తున్నాం మేడం. ఏడుసుడు ఆ తర్వాత కొండ పెట్టుకున్నట్టుగా కళ్యాణ్కి తనుజాకి మధ్య మా పేరుకినాక పుచ్చుకున్నారు. కళ్యాణ్కి తనుజాకి మధ్య రిలేషన్ అంటే మీరు లోపల నుండి చూసారు కదా దగ్గరుండి, వాట్ ఈస్ వాట్? ఇప్పుడు మీరు నేను దగ్గర నుంచి చూసాను. మీరు ఎలా అయితే అనుకున్నారో అది ఫ్రెండ్షిప్ అయినా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారు, లైవ్ లో మీరు కూడా చూసారు. సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్. మేడం ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు బాండింగ్స్ పెంచుకోవడం వల్ల అంటే బయట ఉన్న కామెంట్స్ అడుగుతారు. ఇప్పుడు తనుజ డాడీ అని చెప్పి బర్త్డే బయట కూడా నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా తెలియదు అని చెప్పేసి కింద కామెంట్స్ పెడుతున్నారు. సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు లోపల సర్వే అవుతున్నారా? దాని వల్ల బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల సర్వైవ్ అవుతున్నారు అని అంటే నాకు బాండింగ్ ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలా ఏం కాదు, ఎవరి గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని ఫీల్. నేను ఎందుకు వచ్చాను అనేది నాకే లాస్ట్ క్వశ్చన్ మేడం. మీ మమ్మీ గారు మాధురి గారికి ఫోన్ చేసి డిమాండ్ పవన్ తో మాట్లాడొద్దు అని చెప్పారంట, మీరు నిజమేనా? ఇది కదా కావాలి మాకు, ఇది కదా కావాలి. అంటే ఆమె అబద్ధం చెప్పారు కదా? మంచి క్వశ్చన్ మేడం. మైక్ తీసేయండి మేడం, మైక్ మేడం. ఇప్పుడు సంజన విషయంలో మీరు ఇద్దరు రాత్రులు అయితే కూర్చుంటారు ఒక దగ్గర అని చెప్పేసి సంజన గారు అన్నారు. అది చాలా అంటే మీకు పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది. సో మేము బాగా ఫీల్ అయ్యాము ఆ విషయానికి. ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్, తనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పుల్ల ఎందుకు పెట్టి గెలిగినప్పుడు అప్పుడు ఎందుకు విషయం చేయలేదు? అది అంటే ఒక ఆడపిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్. అది మీకు నవ్వులాట కనిపించిందా మేడం? అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేరు మీరు? ఎందుకు నిలబడలేదు? కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద కమెంట్ పాస్ అవును, నేనేమంటున్నా, నాకెప్పుడు ఎవరు అలా అనిపించలేదు. నేను ఒక మనిషిని వాళ్ళు కూర్చునే విధానానికి, వాళ్ళు నడిచే విధానానికి, వాళ్ళు వేసుకునే బట్టల విధానానికి ఇలా జడ్జ్మెంట్ పాస్ చేయను, జడ్జ్మెంట్ చేయను. ఓకే మేడం. ఇప్పుడు డిమాండ్ పవన్ స్కూల్ నాటుతారు కదా, ఆ టైంలో డిమాండ్ పవన్ తప్పలేదు. తోషాడు ఫిజికల్ యాడ్ అని చెప్పేసి అన్నది.
వెళ్ళి ఎగిరెగిరి పడ్డది మేడం. అయితే తర్వాత చూస్తే మేడం ప్రతి చిన్నదానికి నన్ను ఫిజికల్ గా ట్రై చేసిన అంత ఇష్యూ చేసిన అమ్మాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు చేయట్లేదు? అది మీరు తనుజని అడగాలి. మీరు పక్కన ఉన్నారు కదా మేడం, మీరు పక్కన ఉన్నారు కదా. నాకేం ప్రాబ్లం లేదు. ఆయన ఏదో పిల్ల పెట్టారంట. మీకు డిమాండ్ ఏమైనా ప్రాబ్లం వస్తే మీరే స్టార్ట్ అవును, అదే కదా. నేను కూడా చెప్పాను మధ్యలో, అది వచ్చిందో లేదో నాకు తెలియదు. టాప్ 5 లో ఎవరు ఉన్నారనుకుంటారు? టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5 లో డెమాన్ పవన్, తనుజ, పవన్ కళ్యాణ్, సంజన గారు అనుకుంటున్నారు. కప్పు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కప్పు ఎవరు గెలుస్తారు? ఎవరికి ఇస్తే వాళ్ళు సాయిబాబా భరణి గారు ఎలా ఆడుతున్నారు? సాయిబాబా భరణి గారు బయట పేరు సాయిబాబా ఎలా ఆడుతున్నారో మీరే చూడాలి. నాకు కళ్యాణ్ అమ్మాయి పిచ్చుడు అంటున్నారు బయట. స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది, ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు, కావాలని దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్లోజ్ చేస్తారని బయట టాక్ వచ్చింది. లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చి ఇట్లా అమ్మాయి కూడా సో అది అట్లా మీకు అనిపించింది అప్పుడు? అస్సలు అలా కాదు. పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిని పిచ్చుడు అది ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఎప్పుడు వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప, వాళ్ళని కన్ఫెషన్ రూమ్ లో మాట్లాడారు దాని గురించి. బట్ అస్సలు అలా కాదు. ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతాం. దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చేసినందుకు అమ్మాయిలు పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్. ఆమంటే ఇంకా మరి నాకు అంటే రీతు గారు ఒక మాట, డెమాన్ పవన్ కి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు? ఎందుకు ఏడ్చారు బయటికి వచ్చేటప్పుడు? అంటే అంత సీక్వెన్స్ ఏముంది? ఎందుకనంటే ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి వి బికమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు, అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దు నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏడు రాదా? అందరూ మీరు ఏడ్చేప్పుడు చాలా క్యూట్ గా ఉంది అంటున్నారు మేమర్స్. ఎందుకంటే ఇద్దరికి కోపం ఎక్కువ, ఇద్దరం అలుచుకుంటూ ఉంటాం, మళ్ళీ ఇద్దరం కలిసిపోతూ ఉంటాం. చేయకపోయి ఉంటే ఇప్పుడు మీరు టాప్ 5 లో ఉండేవారు కదా. అలా ఏం లేదు, ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళు ఉంటారని నాకు తెలియదు. లేదు, ఇప్పుడు ఉన్నది 7 కదా, 2 అమ్మాయిలు ఉంటారు ఎట్లా టాప్ 5 లో. ఎలిమినేట్ అయిన అలా పోయిన సీజన్ 8 లో ఒకళ్ళే ఉన్నారు, సీజన్ 7 లో ఒకళ్ళే ఉన్నారు. ఇప్పుడు సంజన గారు అసలు ఏం ఆడకపోయినా ఉంటున్నారు కదా. అది మరి మీరు చూసుకోవాలి. మీరు ఏ మేడం ఇంకోటి బయట ప్లాన్ జరుగుతుంది, స్పెషల్ కోటాలో బర్నీ గారిని టాప్ 5 లో ఉంచుదామని ప్లాన్ చేస్తున్నారు. అది నిజమా? నిజంగానే జరిగింది అనుకుంటా. దానికి ఏమంటారు అంటే స్పెషల్ కోటా ఉందంట బయట, మెగా ఫ్యామిలీ వచ్చి. సో దానికి ఏమంటారు? బయట టాక్ నడుస్తుంది. మనం నెక్స్ట్ వీక్ చూసిన తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు అని చూస్తే దాన్ని బట్టి చేసింది. సెకండ్ రౌండ్ చేసింది. ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ఉండే వరకు ఇప్పుడు నాకు హౌస్ లో నా ఫస్ట్ ప్రియారిటీ డెమాన్ పవన్ అయినప్పుడు మరి తన ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్. సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది. బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాం కదా, హౌస్ లో నాకు ఒకటి సపోర్ట్ చేస్తాడు, అది పవన్ అని క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను. మిగతా వాళ్ళందరితో నేను ఫన్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది, నాకు ఒక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు చూసారనుకుంటా. బట్ ఎవ్రీబడి అందరికి నాకు